అన్న నాయకత్వం చేతు గుర్తుకే చేతు గుర్తుకే గుర్తుకే చేతు గుర్తుకే గుర్తుల గుర్తుంచుకో హనుమంతరం మహేశ్వర నాయకత్వం. జిల్లా ఆర్మూరు పట్టణంలో ప్రస్తుతము మనము 12వ వార్డులో ఉన్నాము. ఎక్కడ చూసినా కానీ రూలింగ్ పార్టీ యొక్క ఉనికిని చాటుకోవడానికి ఆయా అభ్యర్థులు పట్టణంలో ఉన్నటువంటి 35 వార్డులకు సంబంధించి 35 వార్డులకు 35 వార్డుల అభ్యర్థులు కొనసాగుతున్నారు. 36 వార్డులు పట్టణంలో మనకు ఆర్మూరు మున్సిపల్లో విలీనమైనటువంటి మామిడిపల్లి క్రికెట్ విలీనమైనటువంటి మొత్తం 36 వార్డులు ఉన్నప్పటికీ 35 వార్డుల 36 ఉన్నప్పటికీ 35 వార్డులు కేవలం కాంగ్రెస్ అభ్యర్థులైతే విజయం కైవసం చేసుకునేటువంటి ప్రచారంలో జోరైతే అందుకున్నారు. ప్రస్తుతం మనము ఆర్మూరు పట్టణంలోని 12వ వార్డులో అభ్యర్థి అయినటువంటి మన నీలిమ మరియు వారి హనుమాన్లు గారు వారి వద్ద మనం ఇప్పుడు ఉన్నాము. వారి విషయంలోనే వారి వార్డును ఏ విధమైనటువంటి అభివృద్ధి చేస్తారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకు ముందుగా మనకు ఆర్మూరు పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలో మాజీ డైరెక్టర్ గా కొనసాగినటువంటి మన గౌరవ మోహన్ గారు కొట్టాల మోహన్ గారిని సీనియర్ నాయకులు వారిని మరిన్ని విషయాలు వార్డులో ఉన్న ప్రధానమైనటువంటి విషయాలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, మీ వార్డులో ఉన్నటువంటి సమస్యలు చెప్పండి. ఈరోజు మరి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మరి 12వ వార్డులో మా సోదరిమణి తాటి నీలిమ హనుమాన్లు గారు పోటీ చేస్తున్నారు. మరి గత ఎన్నికలలో కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో హనుమాన్లు గారిని ఈ 12వ వార్డు ప్రజలు గెలిపించారు. దానికి అనుగుణంగా ఆయన మరి ఆ రామబంటు ఏదైతే హనుమంతుడులాగా మరి ఆయన కూడా హనుమాన్లను పేరు పెట్టుకున్న దానికి రామదూతలాగా ఎలా అయితే ప్రతి వీధిని ప్రతి గల్లీని చాలా చక్కగా డెవలప్మెంట్ చేశారు. మరి ఎవరి దగ్గర కూడా ఈ గడిచిన 5 ఏళ్లలో ఇళ్ల నిర్మాణాలను కానీ ఇంకా ఏ పని వచ్చినా కానీ తన బండిలో పెట్రోల్ పోసుకొని తన మున్సిపల్ పరిధిలో ఎంత పని ఉన్నా తన సొంత ఖర్చులు పెట్టుకొని పనిచేసినాడు. ఏ ఒక్క ఇల్లు దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ 10 రూపాయల అడగడం కూడా వేయలేదు. కాబట్టి మరి ఆ అభివృద్ధిని చూసి మరి అతని వ్యక్తిత్వాన్ని చూసి అతని మంచితనాన్ని చూసి మరి మరొకసారి అవకాశం ఇస్తే మీకు మీ ఇంటిలో ఒక సోదరులాగా మరి మీ ఇంటి వాళ్ళలాగా మీకు ఏ పని పడ్డా ఏ అవసరం పడ్డా ఆ అర్ధరాత్రి తలుపు కొడితే వచ్చి పనిచేసే వ్యక్తి. మరి దయచేసి 12వ వార్డు ప్రజలు మరి నేను అనుకుంటా వివేకులు తెలివిపరులు, ఎందుకంటే డబ్బును చూసి కాదు వ్యక్తిత్వాన్ని చూసి ఓటు చేస్తారు నాకు తెలుసు. మరి మరొకసారి బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది. మరి ఆ డబ్బు ఏం పనిచేయదు కాబట్టి మరి వ్యక్తిత్వాన్ని చూసి మీరు మరి చేతి గుర్తుకు ఓటేసి మరి బ్రహ్మాండమైన భారీ మెజార్టీ సోదరిమణి తాటి నీలిమ హనుమాన్లు గారికి ఇచ్చి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. చూడండి, ఇప్పుడైతే మనము మాజీ డైరెక్టర్ గౌరవ కొట్టాల మోహన్ గారి మాటల్లో మనం విన్నాము. గతంలో వారు చేసినటువంటి 12వ వార్డులో చేసినటువంటి హనుమాన్లు గారు చేసినటువంటి సేవలను ఏ విధంగా వారు అందించారో మరింత అభివృద్ధి చేసుకోవడానికి వార్డు ప్రజలు ఓటర్ మహాశయులు మరొక అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఇక్కడ 12వ వార్డు అభ్యర్థి అయినటువంటి గౌరవ హనుమాన్ల గారిని కూడా మనం వారి మాటలో కూడా వార్డును ఏ విధమైనటువంటి మరింత అభివృద్ధి చేస్తాడో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, మీ వార్డు సమస్యలు ఏమున్నాయి? ప్రస్తుతం మీరు రూలింగ్ పార్టీలో ఉన్నారు. మిత్రులకి నాతో ఉన్న మా అన్న తమ్ముళ్ళకి మా అందరికీ పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నాకు గతంలో 2020లో నన్ను కౌన్సిలర్గా గెలిపిస్తే నేను ఎంత నీతి నిజాయితీతోని కట్టుబడి నేను ఎన్ని డ్రైనేజీలు కట్టినో, ఎన్ని రోడ్లు వేసినో, ఎన్ని కళ్యాణ లక్ష్మిలకు ఇప్పించినో, సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పించినా, వాళ్ళకన్నా మంచైనా చెడైనా అర్ధరాత్రి ఫోన్ చేసిన వాళ్ళ ఇంటికి వెళ్ళిన పని చేసి పెట్టిన నీతి నిజాయితీ నా వార్డులో 70 ఇండ్లు కట్టిరు. ఎక్కడ కూడా నేను రూపాయికి ఆశించలే. ప్రజాసేవే ప్రజలు నన్ను నమ్మకంతో గెలిపించారు. అదే నమ్మకంతో విశ్వాసంతో నమ్మకంతో పనిచేసిన ఈరోజు నేను చేసిన ఘటనలను కూడా ఒకసారి చెప్పుకుంటున్నా. కాశీ హనుమాన్ దగ్గర డ్రైనేజ్ చేసిన మన నూనె సుంకరి గంగరాం ఇంటి వెనుక నుంచి వాడితే దోమకొండ ప్రకాశ్ ఇంటి వరకు
డ్రైనేజ్ కట్టిన దోమకొండ ప్రకాష్ ఇంటి నుంచి పడితే ప్రకాష్ గౌడ్ ఇంటి వరకు సిసి రోడ్ వేసిన మన నూనె విజయ్ ఇంటి నుంచి పడితే జాగిదార్ సీన్ ఇంటి వరకు, జాగిదార్ సీన్ ఇంటి నుంచి పడితే మరిటోళ్ళ ఇంటి వరకు ఇవన్నీ డ్రైనేజీలు వేసిన ఇలా మరిటోళ్ళ మేము రోడ్లు వేసిన మరిటోళ్ళ బాలాజీ ఇంటి నుంచి పడితే జాగిదార్ సీన్ ఇల్లు బొండాజీ రాజేందర్ ఇంటి వరకు సిమెంట్ రోడ్ వేసి ఇచ్చిన డ్రైనేజీలు చేసినాం. మన ముత్తంపల్లి గంగారాం ఇంటి కాడ డ్రైనేజ్ వేసి ఇచ్చిన, కాపెల్లి దేవాన్ ఇంటి కాడ డ్రైనేజ్ వేసిన, కాపెల్లి మన ఆలూరు నడిపి గంగారాం ఇంటి కాడ డ్రైనేజ్ వేసి ఇచ్చిన, మనం లింబగౌడ్ ఇంటి నుంచి పడితే మన గొల్ల నవీన్ ఇంటి వరకు కూడా డ్రైనేజ్ వేసి ఇచ్చిన, మళ్ళా ఆవుల నారాయణ ఇంటి నుంచి పడితే మనం ఇక్కడ అరిగెల నరేందర్ వాళ్ళ ఇంటి వరకు డ్రైనేజ్ వేసి ఇచ్చిన, మన నరిమే రాజన్ ఇంటి నుంచి పడితే కాపెల్లి శేఖర్ ఇంటి వరకు డ్రైనేజ్ వేసి ఇచ్చిన, మన కాపెల్లి శేఖర్ ఇంటి నుంచి పడితే బీటీ రోడ్డు జలంధర్ గౌడ్ ఇంటి దాకా వేసిన, జలంధర్ గౌడ్ ఇంటి నుంచి పడితే మన నటరాజ్ గౌడ్ ఇంటి వరకు బీటీ రోడ్ వేసిన. మనం చేసిన పనులు మళ్ళీ ఇది మన అల్లకొండ మోహన్ ఇంటి కాడ డ్రైనేజ్ వేసి ఇచ్చిన, 2 నెంబర్ కల్లు డిపో దగ్గర డ్రైనేజ్ వేసి ఇచ్చిన, కుమ్మారి బక్కన్న ఇంటి నుంచి సాధుల కృష్ణ వరకు డ్రైనేజ్ వేసి ఇచ్చిన, బూర్ల గంగారెడ్డి ఇంటి నుంచి పడితే కాపెల్లి దేవరాజ్ ఇంటి వరకు డ్రైనేజ్ వేసి ఇచ్చిన, మన కాపెల్లి దేవన్న ఇంటి నుంచి పడితే మన పిప్పెర నవీన్ వాళ్ళ ఇంటి ప్లాట్ వరకు డ్రైనేజ్ వేసి ఇచ్చిన, కాపెల్లి సంఘం చుట్టూ డ్రైనేజ్ వేసి ఇచ్చిన, గాన్ల గంగారాం ఇంటి నుంచి పడితే మన కొట్టూరు లక్ష్మణ్ ఇంటి వరకు డ్రైనేజ్ వేసి ఇచ్చిన, మన సడక్ ఆనందని ఇంటి నుంచి పడితే మన కత్రాజీ శ్రీమన్ నారాయణ ఇంటి వరకు డ్రైనేజ్ వేసి ఇచ్చిన, మనము వేసిన బీటీ రోడ్లు కొట్టూరు లక్ష్మణ్ ఇంటి నుంచి పడితే పశువుల హాస్పిటల్ వరకు బీటీ రోడ్ వేసినాం, పశువుల హాస్పిటల్ నుంచి పడితే మన బొల్లు లింగన్న ఇంటి వరకు బీటీ రోడ్ వేసినాం, లింగాపురం బాజన్న ఇంటి నుంచి పడితే బాదుగున్న రమేష్ ఇంటి వరకు బీటీ రోడ్ వేసినాం. ఇంకా కొన్ని రోడ్లు కూడా శాంక్షన్ అయినాయి, అవి కూడా చేపిస్తాము. అధికారంలో ఉన్నాం, అధికార పార్టీని చూసేది. ఇంకా డ్రైనేజ్లు కాపెల్లి చిన్నమూర్తి అనే ఇంటి నుంచి పడితే పరమేశ్ గౌడ్ వరకు డ్రైనేజ్ వేసి ఇచ్చిన, మన టాంబుకల్ ఇంకా ఇంటి నుంచి పడితే మన లాండ్రీ శంకర్ వరకు డ్రైనేజ్ వేసి ఇచ్చిన, కొండూరు సుదర్శన్ ఇంటి నుంచి పడితే ఆవుల రమణ ఇంటి వరకు డ్రైనేజ్ వేసి ఇచ్చిన, ఆవుల రమణ టు డ్రైనేజ్ వేసిన, సాయడి సుభాష్ డ్రైనేజ్ వేసి ఇచ్చిన, కాపెల్లి భూమన్న ఇంటి నుంచి పడితే మన మేదర్ శ్రీకాంత్ ఇంటి వరకు డ్రైనేజ్ వేసి ఇచ్చిన, మరటల సింధే బాలాజీ ఇంటి నుంచి పడితే మన లోక గంగారాం ఇంటి వరకు డ్రైనేజ్ వేసి ఇచ్చిన, ముత్తంపల్లి గంగారాం ఇంటి నుంచి పడితే వడ్డాటి నరేందర్ ఇంటి వరకు డ్రైనేజ్ వేసి ఇచ్చిన. చాలా మట్టుకు చేసిన, ఎక్కడ చూసినా మనం చేసిన అభివృద్ధిని ప్రజలు కోరుకున్నారు. మళ్ళీ అభివృద్ధి చేసే వారే కావాలా. ఎంత సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, అప్పుడు ఎల్ఓసీలు ఇప్పించినాం. ఏదైనా మంచలేరు, ఏ మనిషి ఏదైనా మంచలేరు అంటే కూడా అన్నిట్లో పాల్గొన్నా, ఏ మంచి చెడుకు అన్నిట్లో పాల్గొన్నా మనిషి ఏ ఆత్మరాత్రి ఫోన్ చేసి వచ్చినా. ఇంకా సీసీ రోడ్లు వచ్చినాయి, డాంబర్ రోడ్లు వచ్చినాయి, అవన్నీ చేస్తాం. మనం అధికార పార్టీలో ఉన్నాం. అధికార పార్టీ మన రేవంత్ అన్న నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మనం చేసే మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్క పేదవాడు ఆశించింది ఏంటంటే, నాకు ప్రతి రేషన్ కార్డు నాకు అవసరము, కొత్త పెళ్ళై నాకు రేషన్ కార్డు లేదు, నాకు సన్న బియ్యం లేదు అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబంకి రేషన్ కార్డు ఉండాలా, రేషన్ కార్డు లేని వాళ్ళంటూ ఉండకూడదు అనేది నిరంతర ప్రక్రియగా రేషన్ కార్డు కొనసాగుతున్నది. ప్రతి పుట్టిన పిల్లాడు వెంటనే రేషన్ కార్డుల పేరెక్కగానే ప్రతి పిల్లాడికి కానీ ప్రతి ఆ రేషన్ కార్డుల సభ్యుడికి కానీ 6 కిలోల సన్న బియ్యం ఇస్తుందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి అనేది గుర్తుపెట్టుకోవాలా. ప్రజలందరూ అందుబాటులో ఉండి వినయ్ రెడ్డి గారు కూడా మనకు ఏ సమస్య వచ్చినా రోడ్డు కావాలా, డ్రైనేజ్ కావాలన్నా మనకు అందుబాటులో రోడ్లు చేపిస్తున్నారు. మన ఈ రోజు మనకు ఏది ఉన్నా కానీ మళ్ళీ ఏబి చిన్న అన్నగారు కూడా త్వరలో మంచి పదవి చేపట్టబోతున్నారు, మనకు అందుబాటులో ఉన్నారు. కాబట్టి మంచి కార్యక్రమాలు జరుగుతాయి. ఇంకా చేయాల్సిన చేస్తాం. ఉచిత బస్సు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ మన ఇంటిలో గృహజ్యోతి కరెంటు కూడా ఇస్తున్నాం. చేసిన అభివృద్ధిని చూసి ఓటేయండి. డబ్బు కాదు, డబ్బు ఏదో ఇస్తారు, ప్రలోభాలు చేస్తాడు, అది కాదు చేసేది. గతంలో
ఒక కౌన్సిలర్ గా పోటీ చేస్తే ఏముండాలంటే ఒక్కటే చెప్తా, రాజకీయం చేయాలా. ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యంలో రాజకీయం చేస్తూ ప్రతి ఒక్కరి హక్కు. ఎవరు చేయదని చేస్తే రాజకీయ నిబంధనలు మనం ఒక్కసారి గెలిచినప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తాం. దాన్ని ఏమంటాం, నీతి నిజాయితీతో కట్టుబడి ఉంటాం, సార్వభౌమాధికారం అని చెప్తాం. దానికి కట్టుబడే పని చేయాలా తప్ప కానీ వేరే దానికి ఈడ ఇల్లు కడితే ఆడ ఇంటికాడ పోయి ఇసుక కుప్ప వెళ్ళి నేను పైసల కోతా నేను వసూలు చేస్తా అంటే కాదు. రాజకీయం చేయరి, డబ్బులు వసూలు చేసే కార్యక్రమం పెట్టుకోవద్దు ఎవరైనా సరే. ఇంతకుముందు గతంలో ఉన్న నాయకులు చూసిరు, గతంలో ఉన్న నా మీద పోటీ చేస్తున్నారు, సంతోషం, చేస్తే తప్పులేదు. ప్రజలు తగిన బుద్ధి చెప్తారు, ఎవరు ఎటువంటి వారు, ఎవరు ఏ నిజాయితీ ఉంటారు, ఎవరు ఏం చేస్తారు అనేది తెలుసు. నీతి నిజాయితీగా పనిచేస్తాం. ఎవరు ఇల్లు కడితే ఆడపోయి ఇసుక కుప్ప వాడగిలా ఫస్ట్ పైసలు కావాలి. అలా చేసే నాయకుడు ఎవరైనా సరే, అందులో నేనున్నా కూడా నాకు వేయకు, బాజాబ్తా చెప్తున్నా. నీతి నిజాయితీగా ఉన్నోడికే ఓటేది. నేను ఇప్పటికే కరెక్షన్ చేయలే, భారీ మెజార్టీతో గెలిపేరి. ఇప్పుడు తెలుసు ఆపోజిట్ క్యాండిడేట్ ఓళ్ళు అనేది మీకు తెలుసు, పేరేంది, అన్ని పార్టీల వాళ్ళు పోటీ చేస్తూ ఉంటారు. చేయాలా, నీతిగా ఓళ్ళు ఉన్నారు, నిజాయితీగా ఓళ్ళు ఉన్నారు. నేను 5 ఏళ్ళు పనిచేసిన, కష్ట సుఖాల్లో ఉన్నా, కష్టం వచ్చిన భయపడలే. ఇప్పుడు కూడా ఎందరో బెదిరింపులు చేస్తా ఉన్నారు. ఆ బెదిరింపులు అనేది ప్రజలు ఓటుతోని వాళ్ళకు బుద్ధి చెప్తారు. ఆ బుద్ధి చెప్పినాడే వాళ్ళకు అదే పెద్ద శిక్ష. కాంగ్రెస్ పార్టీ నేను చేసిన ఈసారి మా భార్య నా సతిమణి నిలబడ్డారు. నీలిమ హనుమాన్ గారు చేతి గుర్తున్నది 3వ నంబర్, చేతి గుర్తుకు ఓటేయండి. అధికార పార్టీలో ఉన్నాము. మనకు అందరూ నాయకులు అండదండలతోని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు నిరంతర ప్రక్రియ అన్ని కొనసాగుతున్నాయి. ప్రతి వార్డులో అభివృద్ధులు కొనసాగుతున్నాయి. ఇంకా రోడ్లు, డ్రైనేజీలు ఇంకా శాంక్షన్ అయినాయి, ఇంకా చేపిస్తాను. ఇంకేదైనా ఉంటే మాట్లాడతాను. ప్రజలందరికీ ధన్యవాదాలు. చేతి గుర్తుకు ఓటేయండి. 3వ నంబర్ మీద ఓటేసి నీలిమ హనుమాన్ గారిని భారీ మెజార్టీతో గెలిపించండి. మీ మిత్రుడిగా, మీ అన్న తమ్ముడిగా, పెద్దలకి కొడుకుగా, వరుసగా, మనమడిగా ఎవరికైనా కానీ ఏ రాత్రి పిలిచినా వస్తా, వచ్చినా చేసిన పనులు ఉన్నాయి. అదే నమ్మకంతో ప్రజలు నాకు గెలిపిస్తారని దేవుడు గంట కూడా కొట్టిపించారు. గత పర్యాయంలో వారు కౌన్సిలర్ గా చేసినటువంటి అభివృద్ధిని ఒకటిగా ఆయన వివరించడం జరిగింది. ఆయన అభ్యర్థి కేవలం ఆయన అభివృద్ధి పథంలో దూసుకుపోవాలన్నటువంటి ఉద్దేశంతో, ఆదర్శ వార్డుగా నిలవాలన్నటువంటి సంకల్పంతో నీలిమ మరియు హనుమాన్ గారు ముందుకున్నారు. ఈ 12వ వార్డు ఓటర్ మహాశైలను ఆయన అర్జించుకుంటున్నారు. వారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి వారు కోరుకుంటున్నారు. కెమెరామెన్ నరేష్ తో మీ పొన్నాల చంద్రశేఖర్, తెలంగాణ ఫోకస్ టీవీ.